ఢిల్లీ వీధుల్లో సునకాలు లేకుండా తరలించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరతీశాయి. ఈ భూమి మీద మనుషులతో పాటు అన్ని ప్రాణులకు బతికే హక్కు ఉందంటూ జంతు ప్రేమికులు తమ వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. సుప్రీం తన ఆదేశాలను పునః పరిశీలించాలంటూ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. మరోపక్క స్ట్రీట్ డాగ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు దేశంలో అయితే కలవరపెడుతున్నాయి. దాంతో ప్రాణాంతకరంగా మారుతున్న వీధి సునకాల బెడద వదలాల్సిందేనని మరికొందరు అంతే గట్టిగా వాదిస్తున్నారు. అసలు ఎవరి వాదన ఏం చెబుతుంది? వీధుల్లో సునకాలు కనిపించకుండా తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందా? అలా చేస్తే ఎదుర్కోవాల్సిన తీవ్ర పరిణామాలేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. స్ట్రీట్ డాగ్స్ దాడిలో గాయపడిన బాలుడు, వీధి సునకాల బారిన పడి చిన్నారి మృతి, మహిళపై దాడి చేసిన సునకాల గుంపు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలే. దాంతో స్ట్రీట్ డాగ్స్ పై చాలా మందిలో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. అసలు వీధి సునకాలు లేకుండా చేయాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అయితే నానానికి ఇది ఒకవైపు మాత్రమే. గ్రామాలను, వాడవాడలను దొంగలు, ఆకతాయిల బారి నుంచి కాపాడడంలో రక్షక భటుల పాత్ర పోషిస్తూ వస్తున్నాయి సునకాలు. కొద్దిగా ఆహారం పెట్టినా పెట్టకపోయినా మనుషుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉండే జీవులుగా వాటికి పేరు ఉంది. ఎక్కడో కొన్ని దురదృష్టకర ఘటనలకు మొత్తం వీధి సునకాలను నిందించడం సరికాదంటున్నారు జంతు ప్రేమికులు. 2025 ఆగస్టు 11న స్ట్రీట్ డాగ్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జంతు ప్రేమికులను ఉలిక్కి పడేలా చేసింది. ఢిల్లీ రాజధాని ప్రాంతం నుంచి మొత్తం వీధి సునకాలను డాగ్ షెల్టర్స్ కు తరలించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఢిల్లీ సర్కార్కు ఇందుకు 8 వారాల గడువు ఇచ్చింది. మళ్లీ సునకాలు వీధుల్లో కనిపిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది. ఎవరైనా జంతు ప్రేమికులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. వీధి సునకాల దాడులు, ర్యాబిస్ బారిన పడి పలువురు మరణించిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు సమంజసం కావంటూ జంతు సంఘాలు ఆందోళనలకు దిగాయి. పలువురు ప్రముఖులు సైతం బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొందరు జంతు ప్రేమికులు ఈ తీర్పుపై సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. దీనిపై తమ వాదనలు సైతం వినిపించారు. వీధి సునకాలను తొలగించాలన్న పిటిషన్లను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడినటువంటి సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ అన్నట్టు సుప్రీం తుది తీర్పు కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే అసలు సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ మేరకు అమలవుతాయన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఢిల్లీతో పాటు ఇదే తరహాలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ ఆదేశాలు అమలు చేయాలని కోర్టు స్పష్టం చేస్తే సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 1.53 కోట్ల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. అంటే ప్రస్తుతం భారత జనాభా 146 కోట్లయితే అందులో 1% వీధి సునకాలు దేశంలో ఉన్నాయి. ఒక్క యూపీలోనే 20 లక్షల స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో 55,000 సునకాలు నివసిస్తున్నాయి. వీటన్నింటినీ షెల్టర్లకు తరలించడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కేవలం 5,000 వీధి సునకాల కోసమే షెల్టర్లు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మరి మిగిలిన సునకాలను ఎక్కడ ఉంచుతారన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకే చోట ఎక్కువ సంఖ్యలో సునకాలను ఉంచితే పరస్పరం దాడులు చేసుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు అవి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇదే వాదనను జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. మరోవైపు వీధి సునకాల బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోందని లెక్కలు చెబుతున్నాయి.
2022-24 మధ్యకాలంలో దేశంలో 89 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదన వినిపించారు. గత ఏడాది ఏకంగా 37 లక్షల కుక్క కాటు కేసులు నమోదైనట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కుక్క కాటు కారణంగా ప్రతి సంవత్సరం 59,000 మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు. ఇక 2022 నుంచి 2024 మధ్య కాలంలో మన దేశంలో 125 మంది ర్యాబిస్తో చనిపోయారు. అసలు సునకాలు ప్రమాదకరంగా మారడానికి కారణం వాటికి సరైన ఆహారం, నీరు దొరక్కపోవడమేనని కొందరు అంటుంటే, వీధి సునకాలకు ఆహారం పెట్టడం వల్లే దాడులు పెరుగుతున్నాయనేవారు ఉన్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినట్టు సునకాలకు డాగ్ షెల్టర్లకు తరలించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీధి సునకాల దాడులు తీవ్రమైనవనే కావచ్చు, అలాగని పరిష్కారం హింసాత్మకంగా ఉండకూడదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగం మూగజీవులు, జంతువుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది.